అన్ని వర్గాల ప్రజలకు వైసీపీ అన్యాయం చేసిందని పీకేఎం యూడీఏ చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు విమర్శించారు. గత వైసీపీ పాలనలో అమర్నాథ్ గౌడ్ ను అతి దారుణంగా హతమార్చారని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అండదండలతోనే కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారని అన్నారు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘనత వైసీపీకి చెందుతుందని వ్యాఖ్యానించారు. వివేకానందరెడ్డి హత్యకు పాల్పడిన వారికి జగన్ ప్రోత్సహిస్తున్నారని సురేష్ బాబు అన్నారు. తప్పు చేసిన వారందరికీ కూటమి ప్రభుత్వంలో శిక్షలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అనే అధికారంలోకి వచ్చి ఎన్ని అరాచకాలు జరిగాయో మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ రోజుకి మన అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి ఈ రోజుకి 3 సంవత్సరాలు అవుతుంది. ఒక బీసీ బిడ్డ. అతన్ని వాళ్ళ అక్కనే కాలేజీకి పోయేటప్పుడు యూటీసింగ్ చేశారనేసి ఆ అమ్మాయి వచ్చి ఇంట్లో ఏడ్చుకుంటే ఒక తమ్ముడిగా బంధించి వాడిని పోయి ఎదిరించడం తప్ప. అంటే ఏ అన్నదమ్ముడైనా అక్కని వేధిస్తూ ఉంటే చూసుకుంటారా? సరే, వాడు కోపంతో అడిగితే వాడిని మరీ నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి అగ్గి పెట్టి చంపినారు. అసలు ఇక్కడ ఎక్కడున్నాము? ఇది ఎంత పెద్ద అరాచకం ఒకసారి ఆలోచించారు. దాదాపు సగం మంది జనాభా బీసీలు ఉన్నారు రాష్ట్రంలో. మీరు ఇచ్చేది బీసీలు నా బీసీ అని అధికారంలోకి వచ్చినా కదా, ఒక బీసీ బిడ్డకి ఇంత అన్యాయం జరిగితే మీరు తీసుకున్న చర్యలేంటి వాళ్ళపైన నేను నిరంకుశంగా అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అది సాధ్యం. అంతేకాకుండా సుధాకర్ గారు ఒక డాక్టర్, ఒక మంచి డాక్టర్, ఎంతో మంచి పేరున్న ఒక వెనుకబడిన వర్గాల మనకి ఎస్సీ కులానికి చెందిన ఒక వ్యక్తిని మాస్కులు అడిగారని చెప్పి అతన్ని పిచ్చోడని ఒక ముద్ర వేసి అతను అతి దారుణంగా చనిపోయేటట్టు చేసిన ఘనత కూడా ఇదే జగన్ ప్రభుత్వానికి చెందుతుంది. అంతెందుకు వేరే వాళ్ళ గురించి వదిలేయండి. సొంత చిన్నాన్న తండ్రి గారు బతికున్నప్పుడు తండ్రికి ఒక చేయిగా చేదోడు వాదోడు ఉంటూ ఆయన కష్టాల్లో పాలు పంచుకుంటూ ఆయన ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడిన మన వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారు, ఎప్పుడు చేశారు?